కాబట్టి ఇక ఆ, 12వ తారీఖు అవును. ఓం గురు అక్టోబర్ బ్రహ్మ గురు 12కి విష్ణు గురు లేదు. దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికా కృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. వందే భగవంతో పునః పునః. ఓం పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాష అధ్యయనం చేస్తున్న ఇందులో సమన్వయాధికరణంలో 4వ సూత్రం తత్తు సమన్వయాత్ అనే సూత్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇందులో చెప్తున్నది ఏంటంటే తత్తు సమన్వయాత్. తత్ అంటే బ్రహ్మము అని అర్థం అనమాట. ఈ బ్రహ్మముని గురించి కొన్ని పూర్వపక్షాలు వేస్తున్నారు. ఈ పూర్వపక్షాలు ఏమిస్తున్నారంటే వీళ్ళు ఆ బ్రహ్మముని గురించి చెప్పిన తర్వాత బ్రహ్మం అంటే ఏమిటో సంగతి మనకు దాని గురించి అంతా ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నదాన్ని చెప్పుకుంటూ వచ్చే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సర్వం కల్పితం బ్రహ్మ ఇటువంటివన్నీ వీటితోటి బ్రహ్మం అంటే ఇదండి అని మనకు చెప్పారు. ఈ చెప్తే ఆ తర్వాత ఇక్కడ తర్వాత పూర్వపక్షాలు వేస్తున్నారు. ఏమిటంటే మీ ఉపనిషత్తులలో ఉపాసనలు ఉన్నాయి కదండి అని అన్నారు. ఉపనిషత్తులు ఉపాసనలు ఆదిత్యోపాసనని మధు విద్యనని పంచాగ్ని విద్యనని గాయత్రి ఉపాసనని మరి అట్నే ఉద్గీత బ్రాహ్మణం అని ఇట ఉన్నాయి కదండి ఉపాసనలు. మరి ఉపాసనలు ఉన్నాయని చెబుతున్నారు కదా మీ ఉపనిషత్తులలో. ఉపాసనలు ఉన్నాయని అంటే ఇక్కడ మరి బ్రహ్మమునకు ఏ ఉపాసన విధి లేదు కదా. బ్రహ్మం అనేటువంటిది నిర్గుణుడు, అసలు ఏమీ లేనటువంటి అసలు ఉపాసనే లేదు. మరి మరి బ్రహ్మం ఉన్నాడు అని బ్రహ్మజ్ఞానం అని మీరు ఉపనిషత్తులు చెబుతున్నాయి కదా. ఉపనిషత్తులు ఒకవైపున మీరు అంటూనే ఉన్నారు, మరి ఉపాసనలు చెబుతున్నారు. ఎట్లా బతుకుతుందండి ఇది అని పూర్వపక్షం వేశాడు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన పూర్వపక్షం. ఉపాసనలు మనం చదువుకున్న పంచాగ్ని విద్య, అలానే మధు విద్య, శాండిల్య విద్య, ఉపకోశల విద్య, గాయత్రి ఉపాసన ఇటువంటివి మనం చదువుకున్నాం ఈ ఛాందోగ్యంలో. కాబట్టి ఇవన్నీ ఉపాసనలు కదా. ఉపాసనలు ఉన్నాయి అని అంటే మరి బ్రహ్మముల గురించి ఉన్నాయనంటే బ్రహ్మానికి ఉపాసనలు లేవు కదా. మరి మరి ఉపాసనలు చెబుతున్నావి మరి అని ఈ విధంగా ప్రశ్న వేస్తున్నారన్నమాట. పూర్వపక్షం వేస్తున్నారన్నమాట. ఈ పూర్వపక్షం ఏమిటి వేస్తుంటే దానికి దీనికి సమాధానం చెబుతున్నారు. ఏంటంటే ఈ విద్యలు ఉన్నాయి చూసారు, ఉపాసన అనేటువంటివి కూడా ఏమిటంటే ఉపకౌశల విద్య, గాయత్రి ఉపాసన ఇటువంటివి ఉన్నాయని అంటున్నారే. వాటిని గురించి ఏమిటంటే వాటికి ఉపాసన ఉద్గీత బ్రాహ్మణు, మత్స్య బ్రాహ్మణు, గాయత్రి బ్రాహ్మణు మొదలగునవి బృహదారణ్య కోపంలో ఉన్నాయి. ఆయా దేవతలను ఉద్దేశించి చెప్పబడినవి. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాయత్రి ఉపాసన అంటే గాయత్రీ దేవిని గురించి చెప్పింది. ఆదిత్యోపాసన అంటే ఆదిత్యుని గురించి చెప్పింది. ఇలా అంతేగాని బ్రహ్మమును గురించి ఉపాసన చెప్పలేదు. ఇది చెబుతున్నారు. బ్రహ్మమును గురించి ఉపాసన చెప్పలేదంటే ఆయా దేవతలని ఆరాధించటం ఉపాసనా విద్యలను చెప్పారు అంతే. అంతేగాని బ్రహ్మోపాసన మాత్రం కాదు. అవి మాత్రం కాదు. మీరు చెబుతున్నటువంటి బ్రహ్మోపాసన కాదు. బ్రహ్మము ఏ ఉపాసనా విధిగా అంగము కాదు. అది అద్వైతం ఇదంతా. ఆదిత్య ఉపాసన అంటే ఏం చెబుతున్నాం? సూర్యుని గురించి ఉపాసన చేయటం. గాయత్రి ఉపాసన అంటే గాయత్రి దేవిని అంటే గాయత్రి మంత్రం ఉంది, దాంతో ఉపాసనలు చేయటం. అంటే ఒక దేవతను ఉద్దేశించి చేసేటువంటిది. బ్రహ్మమునకు ప్రత్యేకంగా ఉపాసన అనేటువంటిది లేదు. బ్రహ్మోపాసన కానీ బ్రహ్మం ఏ ఉపాసన విధికి అంగము కాదు.
బ్రహ్మము అద్వైతము, ఒక్కటే. పరబ్రహ్మము ఒక్కటే. ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని చెప్పాము, దానికి కట్టుబడి ఉన్నాము. అంతేగాని రెండు కాదు. ఆ బ్రహ్మము ఎటువంటి నిర్గుణుడు, ఏ ఉపాసన లేదు. అది బ్రహ్మానికి. ద్వైత భావం ఆరోపించడం సరికాదు అనే మీరు ద్వైత భావం చెబుతున్నారు. అనగా బ్రహ్మానికి ఉపాసన ఉన్నది, తర్వాత ఏమో బ్రహ్మం అని చెబుతున్నారు, రెండు భావాలు చెబుతున్నారే మీరు, ఎవరు పూర్వపక్షం వాళ్ళు. అది సరికాదు, ఒకటే. ఏమిటనగా అద్వైతము, బ్రహ్మము అద్వైతము అంతే. ఉపాసనలు కేవలం దేవతలను ఉద్దేశించి చెప్పినటువంటివి అని సమాధానం చెబుతున్నాడు. ఈ విధంగా చెబుతున్నాడు. స్వర్గాదులు కోరు వారికి యజ్ఞయాగాది కర్మలు ఎంత అవసరమో అదే అనమాట. మోక్షము కోరు వారికి కూడా బ్రహ్మ జ్ఞానం కావాలి. స్వర్గం కావాలనేటువంటి వాళ్ళకి యజ్ఞయాగాది కర్మలు చేస్తుంటారు, చేసి స్వర్గానికి పోతారు. యయాతిట 100 యజ్ఞాలు చేశాట. యయాతి మనకు పురాణంలో వస్తున్నాడు. యయాతి 100 యజ్ఞాలు చేసేసి ఆయన వెళ్ళాట. ఎక్కడికి? స్వర్గలోకానికి పోయినట్ట. స్వర్గలోకానికి పోయి అక్కడే ఆ సుఖాలు అనుభవిస్తూ కూర్చున్నట్ట. సో ఎంతకాలానికి ఓటర్లేదట కిందకి. ఏమిటయా ఎంతకాలానికి నువ్వు ఓటర్ లేదు కిందకి, అందరికి కింద పోతున్నారు, నువ్వు ఓటర్ లేదంటే ఏమిటంటే అన్నారు, అయ్యా నేను ఇచ్చిన ఆవులు మేసే గోదానం ఉన్నది చూశారు, చాలా గొప్పది. అదేమిటో తెలిసిన, గోవులన్నీ ఒక చోట నిలబడితే, ఒక 100 గోవులు నిలబడ్డాయని ఒక చోట, వాటి గిట్టలతోటి చిన్న గుంట 1 సెంటీమీటర్ పడుతుంది. ఒక 100 గోవులు అనుకుందాం. ఆ లెక్క ప్రకారం కోట్ల కొలై గోవులు ఉన్నాయనుకోండి, ఒక పెద్ద గుంట పడుతుంది అక్కడ. ఆ గుంటలో నీళ్లు చేరింది, వర్షాకాలం నీళ్లు. అది పెద్ద సరస్సు అయిపోయిందిట. సరస్సు అయిపోయింది, దాంట్లో ఒక తాబేలు చేరిందిట. ఆ తాబేలు చేరి ఎప్పుడో చేరిందిట. అది ఈ గుంట ఎప్పుడో పడ్డది, ఆ తాబేలు కూడా నీళ్లు చేరినప్పుడు చేరిందిట. అది హాయిగా, ఏ మహానుభావుడు ఈ చెరువు తవ్వించాడు, ఏమిటో నేను హాయిగా జీవిస్తున్నాను అని అనుకుంటూ హాయిగా కాలం గడుపుతూ కూర్చో ఉన్నదిట. అప్పుడు అన్నట, నే ఆ భూలోకం పోవాయా, అక్కడ ఆ సరస్సులో ఒక తాయివేలు ఉన్నాడు, వాడు పేరు అకూపాకారుడు అనేటువంటి పేరు చెప్పాడు, పో వాడిని పోయి అడుగుని చెప్పి వాడు పోయి చెప్పాడు. కాబట్టి ఇతని యొక్క పుణ్యం ఎంత ఉంది అని అంటే లెక్క లేనంత పుణ్యం ఉన్నది అని చెప్పాడు. ఆ పుణ్యం అంతా కరిగిపోయిన తర్వాత ఇక బ్యాలెన్స్ నిల్. అంటే ఒక మాట చెప్పాలంటే బ్యాంకులో బ్యాలెన్స్ నిల్. వాళ్ళు ఏమంటారు, బ్యాంకు వాళ్ళు, నిల్లు వస్తున్నదని 10 రూపాయలు ఉండేటప్పటికి వాళ్ళు మెసేజ్లు పెడతారు, బ్యాంకు బ్యాలెన్సులు పోతున్నాయి, తొందరగా బ్యాంకులో డబ్బులు వేయండి అని చెబుతారు. వేయలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, క్లోజ్ చేసి పక్కన పడేస్తారు. అట్లనే అయిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది. అయిపోయేటప్పటికి అక్కడ ఉండటానికి వీల్లేదు, స్వర్గం నుంచి కిందకి రావండి. కిందకి వచ్చి ఏమిటి, మళ్ళీ ఒక జన్మ తీసుకోవటం. ఇది యజ్ఞయాగాది కర్మల వలన వచ్చేటువంటి ఫలితము, అనగా మరలా జన్మించటము, ఇది అర్థం. ఇది యజ్ఞయాగాది కర్మల వలన. అదే ఉపనిషత్తులు ఏమిటంటే మోక్షం కోరు వారికి అడిగేటువంటి వాళ్ళకి బ్రహ్మజ్ఞానము ఎంత అంతే అవసరం. వాళ్ళకి స్వర్గాలకేమో యజ్ఞయాగాదులు కావాలి, మోక్షం కోరేటువంటి వాళ్ళకేమో ఏం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి. అందుకని ప్రేయో మార్గము, శ్రేయో మార్గము, 2 మార్గాలు. ప్రేయో మార్గం కావాలన్నా నీకు, శ్రేయో మార్గం కావాలన్నా ఏది తెలుసుకో. శ్రేయో మార్గం అంటే మోక్షానికి వెళ్ళిపోతాం, బ్రహ్మజ్ఞానం. ప్రేయో మార్గం అంటే యజ్ఞయాగాది కృతులు చేయటం, మరలా పుట్టడం, మరలా ఇదే పునరభిజనం, పునరభిమరణం. అయితే ఏమిటనమాట, మళ్ళీ పుట్టేటప్పుడు ఏంటనమాట, ఒక ఉన్నతంగా పుడతాం, బాగా ధనవంతులుగా పుడతాం. ఇది ఇట్లా అర్థం. యజ్ఞయాగాది కృతులు, ఇష్టాపూర్తాలు ఇటువంటివి చేస్తే అది. కానీ మోక్షం మాత్రం రాదు నీకు. మోక్షం కావాలి అంటే బ్రహ్మజ్ఞానం సంపాదిస్తేనే మోక్షము, ఇది అర్థం. అది అనమాట చెప్పేది. అదే విధంగా దీనిలో సమాధానం చెప్పారు. ఎందుకంటే దేనికి శృతి వాక్యాలన్నీ కూడా ఉపాసనా విద్యలు ఉన్నాయండి అననే దానికి
సమాధానం చెప్పు. ఈ ఉపాసనా విద్యలు కేవలం దేవతలనికి ఉపాసించడం వరకే. ఆ దేవతలను ఉపాసించి కొన్ని శక్తులు పొందటం కొరకే, అంతే. కానీ బ్రహ్మమును ఉపాసించడం అనేటువంటిది చూశారు లేదు. కానీ బ్రహ్మ జ్ఞానాన్ని పొందటం ఉంది. ఇది ఇక్కడ తేడా ఉంది. అవేమో ఉపాసన చేయొచ్చు. గాయత్రి ఉపాసన అంటే గాయత్రి మంత్రంతో ఆ దేవతని ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయను గాయత్రిక్షణ యుక్త ఆమింద నిబద్ధరత్నముకుతాంతత్వార్ధవర్ణాత్మిక గాయత్రీ వరదా భయంకుశ గదా శుభ్రం కపాలంగతాం శంఖం చక్రధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే. అమ్మవారి యొక్క గాయత్రీ దేవి యొక్క రూపం. ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ ఆ శ్లోకాన్ని చదువుతూ ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ చేస్తుంటే కొంత శక్తి వస్తుంటుంది. ఇది అది దేవతా ఉపాసన. అది ఈ దేవతా ఉపాసనలు ఇవన్నీ ఏమిటంటే మోక్షానికి కాదు, మోక్షానికి మాత్రం కేవలం బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానం పొందాలి. అది బ్రహ్మజ్ఞానం పొందడం అంటే ఎక్కడ దొరుకుతుంది అంటే ఉపనిషత్తులలో ఉంటుంది. ఇది అని చెబుతూ ఈ సందర్భంలో కొందరు వ్యతిరేకించి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నారు. ఏం చెప్పి ఈ సమాధానానికి మళ్ళీ పూర్వపక్షం మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఈ సమాధానం ఏం చెప్పాడు అనమాట? బ్రహ్మజ్ఞానం అనేది సంపాదించుకుంటే మోక్షం వస్తుంది అన్నాడు. నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేసి స్వర్గాన్ని పొందుతున్నావు కదా, బ్రహ్మజ్ఞానం సంపాదిస్తే మోక్షానికి పోతావు. దానికి దీనికి తేడా. అది ప్రయోగ మార్గం, ఇది శ్రేయో మార్గము అని చెప్పుకుంటూ వచ్చాడు. అయితే మళ్ళీ పూర్వపక్షం వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే బ్రహ్మము శాస్త్ర ప్రమాణమే కదా, అది జ్ఞాననిధికి కర్మను బోధించుతున్నది కదా. ఇక్కడ ప్రశ్న వేశాడు. బ్రహ్మము శాస్త్ర ప్రమాణమే కదా. అవునండి, ఉపనిషత్తుల్లో ఉన్నదండి. బ్రహ్మం అంటే అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధవతు అనే విధంగా కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చారు. బ్రహ్మాన్ని గురించి చెప్పుకుంటూ శాస్త్ర ప్రమాణమే కదండి మీరు చెబుతున్నారు. ఉపనిషత్తుల్లో ఉన్నది కదా బ్రహ్మాన్ని గురించి. మేము సొంతంగా ఒక్క వాక్యం కూడా ఏమైనా చెబుతున్నామా? మేమేం చెప్పటం లేదు. మేము సొంతంగా ఒక్క వాక్యం కూడా చెప్పటం లేదు. ఇది సొంతంగా మేము ఒక్క వాక్యం కూడా చెప్పటం లేదు. ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యమే చెబుతున్నాం. ఏంటి? శాస్త్ర ప్రమాణము. అది జ్ఞాననిధికి కర్మను బోధించుతున్నది కదా. ఇది ఇక్కడ ఏమిటంటే ఉపనిషత్తులు జ్ఞానం సంపాదించాలి. ఉపనిషత్తుల్లో ఏముంది? జ్ఞానం ఉన్నది. అయితే కర్మను బోధించుతున్నది కదా, కర్మను కూడా చేయండి అంటున్నది కదా అని అంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటి? కర్మ అనేటప్పటికి కర్మకాండ అంటే పూర్వభాగం, పూర్వమీమాంస అని అర్థం అనమాట. పూర్వమీమాంస కూడా పట్టుకోండి అని అంటున్నారు కదండి. పూర్వమీమాంసలో ఏం చెబుతున్నారు? కర్మకాండ చెబుతున్నారు. కర్మకాండని కూడా బోధించుతున్నది కదా అని అంటున్నాడు. ఎవరు? పూర్వపక్షం వేస్తూ. ఎందుకు వేస్తున్నాడు అంటే ఈ బ్రహ్మం అనేటువంటిది మోక్షాన్ని ఇస్తుంది అని క్రితం సమాధానం చెప్పినందుకు మరలా ప్రశ్న ఏమిస్తున్నా ఏమిటంటే మరి కర్మను బోధిస్తున్నది కదా. మీరేమంటున్నారు? యజ్ఞయాగాది క్రతువులు కర్మ అంటున్నారు. ఈ కర్మ వేరు, ఇది మోక్షం వేరు. కర్మ ఎట్లయితే చేస్తున్నావు మోక్షం అంతేను అని ఈ విధంగా అంటున్నావు కదా. ఇక్కడ ప్రశ్న ఏమేస్తున్నాడు? శాస్త్ర ప్రమాణమే కదా బ్రహ్మం అనేటువంటిది. కాబట్టి ఈ బ్రహ్మము జ్ఞాననిధికి, జ్ఞానము సంపాదించటానికి కర్మలు కూడా చేయవలెను కదా అని అంటున్నాయి కదా. కర్మలు కూడా చేయాలి కదా అని అంటున్నాయి. ఏంటి? దీనికి ఈ కర్మలు కూడా చేస్తేనే కదా అని అర్థం. అందుకని ఏం చెబుతున్నారు? పూర్వభాగంలో ఉన్నటువంటి కర్మకాండ ఏమిటి? చిత్తశుద్ధి కోసము. చిత్తము శుద్ధి అయినప్పుడు జ్ఞానము పొందటానికి అర్హుడు అవుతాడు, అది అర్థం. అందుకోసం కర్మలు చేయండి. నువ్వు ఒక్కసారే బ్రహ్మజ్ఞానాన్ని కూర్చున్నాడండి. బ్రహ్మజ్ఞానాన్ని ఒక్కసారి కూర్చున్నాడు తెలుసుకోవాలని. కానీ చిత్తశుద్ధి అనేటువంటిది ఉండాలి. చిత్తశుద్ధి అనేటువంటిది ఏమిటి? యజ్ఞయాగాది కర్మల వల్ల వస్తుంటుంది.
యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నప్పుడు ఏమని చెయ్యాలి అని అంటే సకామ కర్మల నిష్కామ కర్మల సకామ కర్మల నిష్కామ కర్మల నువ్వు చేస్తున్నది. నిష్కామ కర్మ చేస్తే అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామ కర్మ చేస్తే అన్నదానం చేస్తున్నాడు నేను ఎందుకంటే ఓ గొప్ప పుణ్యం కోసం చేస్తున్నాను అని అంటే అది సకామం అవుతుంది. కానీ ధర్మాన్ని పాటిస్తున్నాను అని చేస్తే ఇది అవుతుంది. అక్కడ తేడా. అందుకనే తైత్తీరీయోపనిషత్తులో ధర్మాలు చెప్పాడు ఆయన కూడా. ఏమిటనమాట దానిలో చెప్పింది భూత్యేన్న ప్రమదితవ్యం అని వరుసగా చెప్పుకుంటూ ఈ యజ్ఞయాగాది కర్మలు అనేటువంటివి కూడా చెయ్యాలి. ఇవన్నీ కూడా ఏంటంటే నిష్కామ కర్మతోటి చేయాలి. చేసినప్పుడు అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. లేదు సకామ కర్మతోటి చేస్తావా అని అంటే చిత్తశుద్ధి కలగదు. ఎందుకంటే సకామ కర్మతోటి చేసినందువలన కామములు కోరికలు కలిగి అక్కడి నుంచి చిత్తం నిర్మలం కాదు, వాటిని అనుభవిస్తూ కూర్చుంటాడు. అది కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారనమాట, ఇవి కూడా ఉపనిషత్తులు కూడా చెయ్యండి, యజ్ఞగాది కర్మలు చేయండి నిష్కామంతో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అనే దానిలో కూడా చెప్పాడు. ఏమిటనమాట, చిత్తంలో ఉన్న వృత్తులు రకరకములైనటువంటి ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ బయటికి పంపించేసేయాలి, నిర్మలం కావాలి. కాబట్టి మీరు ఈ యజ్ఞావధి కర్మలు కూడా చేయండి అని కర్మను బోధించుతూ ఉన్నాయి. ఇది అర్థం. మీకు ఒక చోట కర్మను గుర్తు చేస్తా. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామ జాబాల ఆయన గురువు గారి దగ్గర నుంచి సరే గొప్పగా పొందాడు, అంతా అయిపోయింది, పెద్దవాడు పెద్ద గురువు అయిపోయినాడు. సరే ఆయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే యజ్ఞాలు జరుగుతుంటే ఈయన వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఏమన్నాడు ఆ ఋషులతోటి, ఏమయ్యా మీరందరూ ఈ మంత్రాలు చదువుతున్నారు, తెలిసి చదువుతున్నారా తెలియక చదువుతున్నారా? తెలియకుండా చదివితే మీ తలలు తెగిపోతాయి, ఏమిటో ఆ మంత్రాల సంగతి తెలుసుకోవాలి అని అన్నాడు. అయ్యా ఈ మంత్రాల సంగతి మాకు తెలియదు, యజ్ఞయాగాద కృతుల మంత్రాలు, కాబట్టి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు చేయవయ్యా అన్నాడు. అప్పుడు ఆయన యజ్ఞం చేశాడు. మరి అక్కడ ఎందుకు చెప్పాడు? మరి ఛాందోగ్యోపనిషత్తులో యజ్ఞం ఎందుకు చెప్పాడు? మరట్నే ఉదాహరణ్యోపనిషత్తులో ఉద్గీతం గురించి చెబుతూ వస్తున్నాడంటే యజ్ఞంతో ప్రారంభించాడు. ఎందుకు చెప్పాడు మరి? ఇలా మనకు యజ్ఞములు కనబడుతూ ఉంటాయి ఉపనిషత్తులలో అట్లా. కాబట్టి ఈ యజ్ఞములు ఏమిటి అంటే చిత్తశుద్ధి కోసము. కాబట్టి చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన నిధి ఏర్పడుతుంది అని కదా మీరు చెబుతున్నది అని పూర్వపక్షం. ఇదంతా చెప్పుకుంటుంది పూర్వపక్షం. ప్రశ్న అనమాట. జ్ఞాన నిధికి కర్మలు చేయండి అని మీరు చెబుతున్నారు, మీ ఉపనిషత్తుల్లో ఉన్నది కదా. మరి మీరేం చేస్తున్నారంటే కర్మకాండ వేరు జ్ఞానకాండ వేరు అని చెబుతున్నారు కదా. మరి కానీ ఇప్పుడు లింక్ ఉన్నది ఇక్కడ. వేరు అంటున్నారు కానీ లింక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు అర్థం లింక్ అంటే ఏమిటి? ఈ ఉపనిషత్తుకి అనగా వేదాంతాలకి అనగా జ్ఞానకాండకి కర్మకాండకి లింక్ ఉంది కదా ఇప్పుడు. కానీ ఇంత క్రితం ఏమంటున్నారు? ఆ భాగం వేరు ఈ భాగం వేరు, పూర్వమీమాంస ఉత్తరమీమాంస అంటున్నారు అని పూర్వపక్షం వేశాడు. దాని సమాధానం చెబుతున్నాడు. కర్మకాండలో జిజ్ఞాస వేరు, కర్మకాండలో జిజ్ఞాస వేరు, ఉపనిషత్తులలో జిజ్ఞాస వేరు. దానికి దీనికి భేదం ఉన్నది. జిజ్ఞాస ఆసక్తి దీనిలో. ఇంకా కర్మకాండలో అంతకు ముందు లేనిది కొత్తగా చేయదగిన ధర్మ జిజ్ఞాస ఉన్నది. కర్మకాండలో అంతకు ముందు లేనటువంటి కొత్తగా ధర్మ జిజ్ఞాస ఉన్నది. ధర్మము అంటే యజ్ఞం చేసేటువంటి ధర్మం. వేదాంతములలో సిద్ధమైన బ్రహ్మజ్ఞానం ఉన్నది. అంటే వేదాంతములలో సిద్ధంగా అంటే అప్పటికప్పుడేం తయారు చేయాల బ్రహ్మజ్ఞానం, అది ఎప్పటి నుంచి పూర్వం నుంచే ఉన్నది. కానీ కర్మకాండలో మాత్రము నువ్వు చేసేటువంటి యజ్ఞములు ఉన్నాయి చూశారు, అవన్నీ కూడా కొత్తగా చేయదగినవి. అది అర్థం. అంటే ఉదాహరణకి చండీ యాగం చేస్తున్నాడు ఒక ఆయన, ఇంకొక యాగం చేస్తారు, ఇంకొక ఆయన రకరకములైనటువంటివి చేస్తూ ఉంటారు. కొన్ని లేనివి కూడా తీసుకొచ్చి చేస్తుంటారు వాళ్ళు సొంతంగా.
సొంతంగా కూడా కొన్ని చేసేస్తుంటారు యాగాలు. సుందరకాండ యాగం అంటాడు. ఏంటి, ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ స్వాహ అని చెప్పి దానిలో నెయ్యి పోస్తుంటాడు. ఇట్లా ఇదేంటో కొత్తది కదా మరి. అట్లా ఈ విధంగా చూసుకోండి. ఈ మంత్రాలన్నీ కూడా ఏం చేస్తున్నారు, యజ్ఞంలో ఆ దేవతలకు ఆహ్వానం స్వాహ చేసేస్తున్నారు. ఇదంతా కొత్త కొత్తవి కదా ఈ కర్మకాండలో కొత్త కొత్తవైనటువంటివి ఉన్నాయి. వాటి మీద ఆసక్తితోటి ఉంటారు. కర్మకాండ అంతా కూడా కొత్త కొత్తవి ఉంటాయి. ఒకళ్ళు ఒకటి కోరుతారు, ఒకళ్ళు ఇంకొకళ్ళు కోరుతారు, రకరకమైన కోరుతారు కర్మకాండలు. ఇంకా కర్మకాండలో కూడా ఒక రహస్యం ఏంటంటే శత్రువులు ఉంటారు. పూర్వకాలం శత్రువులు రాజులు ఇట్లా ఉంటారే, ఆ శత్రువు నశించాలి కాబట్టి యజ్ఞం చేయండి అని అంటారు. యజ్ఞం చేయండి అని అంటారు. కర్మకాండ అంతా కూడా చూసుకుని ఎట్లా ఉంటుంది అక్కడ భారతంలోనే ఉన్నది. భారతంలో ద్రుపదుడు ఉన్నాడు. ద్రుపదుడికి ద్రోణుడికి పడదు. ఇద్దరికి ద్రోణుడి ఇద్దరికి పడదు. పచ్చిగడ్డేష్టం వండుతుంది అని అంటారు. అట్లా ద్రుపదుడు ఏం చేశాడు, కోపంతో ఏం చేశాడు, ఏమైనా సరే ఈ ద్రోణాచార్యుడి సంగతి పని పట్టాలి అని అనుకున్నాడు. అందుకని ఓ పెద్ద యజ్ఞం చేయించాడు. ఈ యజ్ఞంలో ఏం కోరాడు, ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలి, అర్జునుడిని పెళ్లి చేసుకుంటే కూతురు కావాలి అన్నాడు. చూడండి కోరిక ఎట్లుందో. దాని ప్రకారం జరిగింది. మరి దీని ప్రకారంగా అందరు చేస్తున్నారా? ఒక్కొక్కళ్ళు రకరకములైనటువంటి యజ్ఞాలు చేస్తున్నారు. కొత్త కొత్త యజ్ఞాలు చేస్తున్నారు. ఈ యజ్ఞములన్నీ కూడా ఎలా ఉంటాయి, పలు విధములుగా ఉంటాయి. అనగా అర్థం ఏంటి, వాటికి ఒక దిశానిర్దేశం లేదు. దిశానిర్దేశం చూడండి, వాడి శత్రువుని వాడు ఎట్లా చేయాలని అనుకుని ఒకటి చేశాడు. ఇట్లా ఈ విధంగా రకరకాలు ఉంటాయి. ఈ యజ్ఞములన్నీ కూడా కర్మకాండ ఎలా ఉంటుంది. కర్మకాండలో జిజ్ఞాస వేరు, ఉపనిషత్తులో జిజ్ఞాస వేరు. ఉపనిషత్తుల్లో జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడు ఒకటే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నారు, సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు. అప్పుడు ఇప్పుడు ఒకటేనండి, ఏం మార్పు ఏం లేదు. ఇక్కడ భేదం అనేటువంటిది గుర్తించండి అని అంటున్నారు. కర్మకాండలో అంతకుముందు లేని కొత్తగా చేస్తున్నాడు. వేదాంతంలో సిద్ధమైన బ్రహ్మజ్ఞానం ఉన్నది కనుక బ్రహ్మజ్ఞానము ఫల పర్యంతము జరగాలి. అనగా బ్రహ్మజ్ఞానం ఫల పర్యంతం అంటే బ్రహ్మజ్ఞానం పొందడం వలన నీకు బ్రహ్మ సాక్షాత్కారం అయ్యేదాకా చేసుకో. అది అట్లా అనమాట. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఎటువంటి క్రియా ప్రసక్తి ఉండదు, ఇంకైపోయింది. బ్రహ్మజ్ఞానం కలిగింది, ఎటువంటి క్రియలు నీకు యజ్ఞయాగాది క్రియలు అవి చేద్దాం ఇవి చేద్దాం ఇంకా అనేటువంటిది ఏమీ ఉండదు. ఎప్పుడైతే బ్రహ్మంలో కలిసిపోయినాడో, అందుకని ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్యతి చిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. చివరి బ్రహ్మంలో కలిసిపోతుంటుంటాడు. ఎప్పుడైతే ఆ బ్రహ్మజ్ఞానం కలిగి ఎటువంటి క్రియాశక్తులు లేనటువంటి వాడై ఉంటాడో అతడు బ్రహ్మములో లీనమవుతాడు. అందుకనే అప్పుడు ఆయన అహం బ్రహ్మాస్మి మహావాక్యం చెప్పాడు. అహం బ్రహ్మాస్మి ఎక్కడిది, దీనిలోది బృహదారణ్యకోపనిషత్తులోది. అప్పుడు నేనే బ్రహ్మమును. చూడండి, నేనే బ్రహ్మమును అంటే తత్వమసిలోకి వెళ్ళిపోయినాడు. ఎవరంటే నాలో ఉన్నటువంటి ఆ బ్రహ్మం ఎవరు, నేనే. నాలో బ్రహ్మం ఉన్నాడు, నేను చూస్తున్నాను అని అర్థం. ఎంత దూరం వెళ్ళిపోయినాడు చూడండి. ఇది విశేషమైనటువంటి. కానీ ఇవన్నీ మీ కర్మకాండలో లేవు కదండి. కర్మకాండలో ఏమిటి, ఇవాళ ఉన్నది రేపు ఉండదు, కొత్త కొత్తవన్నీ ఎవరికి తోచినట్టు వాడు చేసేస్తుంటాడు కర్మకాండ. కాబట్టి ఒక దిశానిర్దేశం అనేటువంటిది కర్మకాండకు ఉండదు, అలా చేసేస్తుంటారు. బ్రహ్మజ్ఞానం అట్లా కాదు. బ్రహ్మజ్ఞానం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అన్నారు, అప్పుడు అన్నారు ఇప్పుడు అన్నారు, అంతే. ఏమైనా మార్పు ఉన్నదా, ఏం లేదు. తత్వమసి ఎప్పుడు అన్నారు ఇప్పుడు అన్నారు, ఏం మార్పు ఉన్నదా, లేదు. ఎవరు మార్చడానికి ఏం వీల్లేదు. ఇది వేదం, వేదాంతం, వేదం యొక్క చివరి భాగం అందులో ఇది. వేద శిరోభాగం, వేద శిరోభాగం. వేదం అంటే శిరస్సు ఎట్లయితే పైన ఉంటుందో, ఈ వేదం అనే శరీరానికి శిరస్సు ఏమిటయ్యా అని అంటే ఉపనిషత్తులు.
అని చెబుతూ సోహం అహం బ్రహ్మాస్మి అని అద్వితీయమైన ఆత్మజ్ఞానముతో మోక్షము లభించును. అది మీ కర్మకాండకి మా జ్ఞానకాండకి భేదం చెబుతున్నానయ్యానని సమాధానం చెప్పేసేసాడు. పూర్వపక్షం వేసిన దానికి అనమాట. పూర్వపక్షంలో ఏమంటాడు? శాస్త్ర ప్రమాణమే కదండి బ్రహ్మము. అది జ్ఞానం అనేటువంటి దానికి, జ్ఞాన నిధికి కర్మను బోధించుతున్నది కదా అని చెబుతున్నారు. కర్మను బోధించుతున్నది కదా అనే దానికి సమాధానం చెప్పాడు. ఏమిటంటే ఇది కర్మను బోధించుతున్నది అని అంటున్నవే కర్మకాండలో లేనటువంటివి కొత్తగా అన్ని రకరకములు ఉంటాయి, కానీ బ్రహ్మజ్ఞానంలో ఉండవు. ఇది మాత్రం కర్మలను బోధించటం లేదు. కర్మలను బోధించటం లేదు కానీ కర్మలను చేసేటువంటి వాళ్ళకి చిత్తశుద్ధి కలుగుతుంది అన్నారు. అంతే, కర్మలను చేయమని కాదు, బ్రహ్మజ్ఞానం పొందండి అని చెబుతున్నాను. అది చెబుతూ తర్వాత మళ్ళీ ఊరుకోలేదు ఈయన. ఈ పూర్వపక్షి మళ్ళీ ఊరుకోరు, వీడు పక్షి. దీనిలో ఏమంటారంటే పక్షి అంటారు, పూర్వపక్షి. ఇది మన పుస్తకాల్లో చాలా చోట్ల పూర్వపక్షి అని వస్తుంది అనమాట. ఈ పక్షి ఏం చేస్తుంటుందంటే మళ్ళీ వదిలిపెట్టడు. ఏదో సామెత చూడండి, తెగిందాకా లాగుతుంటుంటారంటారే చూశారు, అట్లా లాగుతుంటాడు ఈ పూర్వపక్షి. అంటే ఏమిటనమాట, మొత్తము నీ బుర్రలో ఉన్నటువంటి జ్ఞానం అంతా బయటికి లాగుతాడు ప్రశ్నలు వేసి, అది అర్థం. ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షం. ఉపనిషత్తులు బ్రహ్మమును తెలుసుకొనమని ఉపదేశిస్తున్నాయి కదా, ఇవి పెద్ద చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తూ ఉన్నాడు. బ్రహ్మమును తెలుసుకోమని ఉంది కదా, కానీ బ్రహ్మం స్వరూప స్వభావం ప్రతిపాదించలేదు కదా. బ్రహ్మమును తెలుసుకోండి అని చెబుతున్నారు. బ్రహ్మం ఇట్లా ఉంటుంది అని ఏమైనా ఉపనిషత్తుల్లో చెప్పాడా? చెప్పలేదు. బ్రహ్మం ఇలా ఉంటాడు, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, ఈ రకరకాలైనటువంటి ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. స్వరూపము స్వభావము ఏది చెప్పలేదండి బ్రహ్మానికి. బ్రహ్మం ఎటువంటిది అని చెబుతున్నాడు అంటే అచక్షు, కళ్ళు లేవు, కానీ పశ్యతి, చూస్తున్నది. ఏమంటే కళ్ళు లేకపోతే ఎట్లా చూస్తారండి? కళ్ళు లేవు అంటున్నాడు, చూస్తున్నది. అపాద, పాదములు లేవు, గచ్చతి, వెళుతుంటుంది. ఇదేమిటి ఇలా ఉంటుంది? ఇట్లా ఈ విధంగా బ్రహ్మమును గురించి బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. కాబట్టి స్వరూప స్వభావాలు బ్రహ్మమునకు లేవు, కానీ బ్రహ్మం స్వరూప స్వభావం లేవని చెబుతా. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య మైత్రేయి. ఇక్కడ మహా గొప్ప విశేషం వస్తుంది బృహదారణ్యోపనిషత్తులో. బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి తాను అడవులకు వెళ్ళిపోతూ తన ఆస్తిని, సంపదనంతటిని భార్యలు ఇద్దరికి చిరదిగా మధ్యచేసి నేను వెళ్ళిపోతున్నాను, అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవడానికి పోతున్నాను అని చెబితే మొదటి భార్య అయినట్టు మైత్రేయి వచ్చి అంటుంది, నాకు సంపద కన్నా బ్రహ్మజ్ఞానం గొప్పది, బ్రహ్మజ్ఞానం చెప్పండి అంటుంది. ఇది మనకు బృహదారణ్యోపనిషత్తులో ఉన్నది. అంటే ఆయన ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పాడు. ఆత్మావా అరే, అరే అంటే పోయి, ద్రష్టవ్య చూడదగినటువంటిది, శ్రోతవ్య వినదగినటువంటిది, మంతవ్య ఆలోచించదగినటువంటిది, నిధిధ్యాసితవ్య మననం చేయదగినటువంటిది, ధ్యానించదగినటువంటిది అని ఈ విధంగా ఓ మైత్రేయి అని చెప్పుకుంటూ వచ్చాడు. అని చెబుతూ ఇంకా చెబుతూ ఆత్మ అపహత పాప విజరో విమృత్యు విశోకో విజిఘ్రస్సు అభిపాస సత్యకామ సత్యసంకల్ప స అన్వేష్టవ్య స విజజ్ఞాసితవ్య. అంటే ఇవన్నీ ఏమిటంటే చూడదగినది, వినదగినది. చూడదగినది అని అంటే మన కళ్ళున్నాయండి, కళ్ళున్నంత మాత్రాన ఏమిటి చూడండి అని అంటే ఈ చరాచర జగత్తు చూస్తున్నాడు, చరాచర జగత్తు చూస్తున్నాడు. అది అది సహజమైనటువంటిది. కానీ కన్ను ఉన్నంత మాత్రాన చూడదగినటువంటిది బ్రహ్మము, అది అర్థం. అదే దృగ్దృశ్యము, దృగ్దృశ్య వివేకము. నువ్వు ఎక్కడన్నా చూడండి ఒక్కసారి, ఏమండి గుడికి వెళ్ళి వచ్చారు, చాలా మంది ఉన్నారండి జనం, ఏమండి దర్శనం అయిందండి, ప్రశ్న ఏమేస్తాడు?
ఏమంటే జనం ఎంతమంది వచ్చారు, లేకపోతే ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నాడా? బయటకు వచ్చినటువంటి వాడికి ఏమంటున్నాడు, ఏమంటే దర్శనం అయిందా? ఎందుకు ఈ మాటలన్నీ అడగలవు? ఏవో చాలా మంది ఉన్నారు కదా, ఇతరు అడగకుండా దర్శనం అయిందా అని అంటారు. అంటే అర్థం ఏంటి? దేనికి పోయినది? ఎంత దూరం పోయినాడు? దర్శనం అయినదా అని అంటే నీ అవయవాలలో ఉన్నటువంటి కళ్ళు పనిచేశాయా అని అర్థం. అది ఆ కంటికి బ్రహ్మము కనపడ్డాడా అని అర్థం. అది ఇది దీనిలో ఆ ప్రశ్న కూడా ఇదే ప్రశ్న వేస్తాడు కానీ, దర్శనమైందా అనే ప్రశ్న వేస్తాడు కానీ, నీకు అక్కడ తీర్థం ఇచ్చారా, తీర్థం ఇస్తున్నారు లేదా, ప్రసాదాలు పెడుతున్నారా లేదా, వాడు ఆయన వచ్చేళ్ళ ఇవన్నో అడుగుతున్నాడా? ఏం అడగదు. ప్రధానమైనటువంటిది గుడి అంటే అర్థము దర్శనము. దర్శనము అంటే దృష్టి, కన్ను పని చేయటము. కన్ను పని చేయటం అంటే దేని మీద పని చేయాలి? కన్ను బ్రహ్మము మీద పనిచేయాలి. అంటే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. కళ్ళు లేనటువంటి గుడికి తీసుకొచ్చామనుకో ప్రయోజనం ఏముంది? ఏం లేదు, ప్రయోజనం లేదు కదా. అది కాబట్టి అది గొప్ప విశేషమైనటువంటి దర్శనం. అంటే ఏంటనమాట, మనకు అవయవముల్లో ముఖ్యమైనటువంటిది. అందుకనే సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అది అందుకని ఆత్మావరే ద్రష్టవ్య, చూడదగినది ఏమిటంటే బ్రహ్మం అండి అని చెప్తాడు. ఆత్మ చూడదగినటువంటి, ఆత్మ అన్న బ్రహ్మం ఒకటే. అలానే శ్రోతవ్య, వినదగినటువంటివి మాటలు ఉన్నాయి. ఏవో రకరకాలు చెబుతున్నారు మాటలు. కాసేపు రామాయణం చెబుతున్నారు, భారతం చెబుతున్నారు, భాగవతం చెబుతున్నారు, అన్ని చెబుతున్నారు. వీటిల్లో ఏమిటాయి అంటే బ్రహ్మమును గురించి విశేషాలు ఉంటాయి, అవి కాబట్టి వినాలి. ప్రత్యేకంగా బ్రహ్మముని గురించి అంటే భగవద్గీత చెబుతున్నారంటే అటువంటివి వినాలి. ఇది శ్రోతవ్య, అదంతా బ్రహ్మజ్ఞానము. అది అర్థం. అంటే నీ చెవులు ఉన్నాయి అని అంటే దేనికి పనికిరా, దేనికి ఉపయోగించాలి? చెత్త మాటలు వినటానికి, వాడట్ట వీడిట్ట ఇక చెప్పే పని లేదు. ఇంకా బజార్లలో ఏవో రకరకాలైనటువంటి ఉంటాయి, రాజకీయాల దగ్గర నుంచి. ఇటువంటి మాటలు వినటానికి కాదు నీకు చెవులు పెట్టింది. నీ చెవులు ఎందుకు పెట్టాడు అని అంటే బ్రహ్మజ్ఞానం వినటానికి కోసం పెట్టాడు. అప్పుడే నీకు చెవులు ఉన్నట్టు లెక్క. పిచ్చి మాటలు వింటాం, పిచ్చి కోతలు వింటాం, నేర్చుకోవటం, మళ్ళీ వీడు మాట్లాడటం. అందుకోసం పెట్టలేదు. ఏది ఈ చెవులు అందుకోసం పెట్టలే ఆ బ్రహ్మం. అందుకని రెండు. అలానే మంతవ్య, మనస్సు ఎందుకు పెట్టాడయ్యానంటే ఆలోచనకి. నిధిధ్యాసితవ్య, అలానే మనస్సు ఇంకేంటి, ధ్యానం చేయటం కోసము, అనగా పరమాత్మను ధ్యానం చేయటం కోసము. ఇన్ని విశేషాలు ఉన్నాయి. కాబట్టి ఆత్మ దర్శించదగినది, వినదగినది, మననం చేయదగినది. కాబట్టి ఇది ఆ బ్రహ్మమునకు రూపం చెప్పాడా ఇక్కడ? రూపం చెప్పటల్లా. రూపం చెప్పకుండా వినదగినది, చూడదగినది అని చెబుతున్నారు. ఆ బ్రహ్మమును గురించి చెబుతున్నారు. అంటే అంత వాక్కు వినదగినటువంటిది. దర్శించదగినటువంటిది ఏమిటంటే ఆ బ్రహ్మాన్ని ఆ వాక్కుల ద్వారా ఆ బ్రహ్మాను రూపాన్ని చూసుకొని, లేకపోతే ఉపాసన, లేకపోతే సగుణోపాసన. అది సగుణోపాసన. దర్శనం అంటే కళ్ళున్నాయి చూస్తున్నాం అంటే ఏంటి? సగుణోపాసన. బ్రహ్మమునకు ఒక సగుణోపాసన. దేవాలయం అంటే అర్థం ఏమిటి? సగుణోపాసన అని అర్థం. అది సగుణోపాసన, బ్రహ్మం యొక్క సగుణోపాసన వివిధ రకాలుగా ఉంటుంది. కానీ బ్రహ్మం ఒకటే. ఒక చోట ఒక పేరుతోటి ఉంటాడు, ఇంకో చోట ఇంకో పేరుతోటి ఉంటాడు, కానీ బ్రహ్మం ఒకటే అని చెబుతూ ఇంకా చెబుతున్నాడు అనమాట. ఇంకేంటంటే య ఆత్మ అపగత పాప్మ విజరో మృత్యుహో విశోకో విజిఘత్స అభిపాస సత్యకామ అనే విధంగా చెబుతూ తొలగిన పుణ్య పాపములు కలది. ఆ బ్రహ్మమునకు ఏ మాత్రము పాప పుణ్యములు లేవు. పాపము పుణ్యములు లేనటువంటిది బ్రహ్మము. వార్ధక్యము తొలగినది, వార్ధక్యము లేనటువంటిది. తొలగిన మరణము కలది, అంటే మృత్యువే లేదు. తొలగిన శోకము కలది, దుఃఖమే లేదు. తొలగిన ఆకలి కలది, అంటే ఈ వికారములు షడూర్ములు ఇవన్నీ ఏమీ లేవు. తొలగిన దప్పిక, సత్యములైన కామములు కలది, సత్యములైన సంకల్పములు కలది.
అగు ఏ ఆత్మ కలదు అది అన్వేషింపదైనది. అదండి ఆత్మ అంటే. ఆత్మని గురించి కొన్ని లక్షణాలు బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినటువంటిది అనమాట. సత్యములైన సత్య సంకల్పము కలదు ఒక ఆత్మ కలదు. అది ఇది ఏమని చెబుతున్నాడు అనమాట, బ్రహ్మము నిర్గుణ బ్రహ్మానికి ఎలా చెబుతున్నాడు, ఇది లక్షణాలు అని చెబుతున్నాడు, బ్రహ్మం యొక్క లక్షణాలు. ఇక్కడ చెప్పే వాటిల్లో మనకు బృహదారణ్యకోపనిషత్తులో కొన్ని విశేషాలుగా చెబుతారు, చాందోగ్యంలో కొన్ని విశేషాలుగా చెబుతారు బ్రహ్మాన్ని గురించి. బ్రహ్మమును గురించి చెప్పమన్నప్పుడు దానిలో కొన్ని విశేషాలు చెప్పారు, దీనిలో కొన్ని విశేషాలు చెప్పారు. వీటన్నిటినీ సమన్వయాత్, అది అధికరణం. దీని పేరే సమన్వయాధికరణం. ఇది చాందోగ్యోపనిషత్తులో ఆత్మేతి ఆత్మేతి ఆత్మ ఇతి ఏవ ఉపాసీత అత్ర హి ఏతే సర్వ ఏకం భవతి. దేహేంద్రియాలు అన్నీ కలిసి ఉన్న ఆత్మ ఒక్కటే, ఉపాసింపదైనది. ఇంద్రియాలతో ఒక శరీరం ఉన్నది మనకు 6 అడుగుల శరీరం ఉంది. ఈ శరీరంలో ఉన్నవాడు ఒకడే ఉన్నాడు, వాడు ఆత్మ పరబ్రహ్మం, వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఒక్కడే ఉండి మొత్తం ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడు. దాని యందు ఇవి అన్నీ ఒక్కటి అగును అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతాడు. ఆత్మానమేవ లోకం ఉపాసీత, ఆత్మానం వల్లనే లోకం ఉపాసీత, ఆత్మ అనే లోకమును మాత్రమే ఉపాసించవలెను. బృహదారణ్యకోపం కూడా ఈ విధంగా బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అని తనే చెబుతున్నాడు. ఎవరు? పూర్వపక్షి. పూర్వపక్షి ఏం చేస్తున్నాడు, ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వాక్యాలను తీసుకొని ఇక ప్రశ్న ఇస్తున్నాడు. అది అని చెబుతూ ముండకోపనిషత్తులు కూడా బ్రహ్మజ్ఞాన బ్రహ్మస్వరూపుడుగును, బ్రహ్మజ్ఞాన ఫలానికి కర్మ ఫలానికి అంతరం చాలా ఉన్నది. బ్రహ్మజ్ఞాన ఫలానికి కర్మలకు బ్రహ్మం వినదగినది, మననం చేయదగినది, ధ్యానించదగినది. ఇది జ్ఞాన రూపమైన కార్యము, దీనికి సంబంధించినదే బ్రహ్మం. ఈ దేహము ఉన్నంత వరకే ప్రియ అప్రియములు, ఇవే కర్మలను ప్రేరేపిస్తాయి. జనన మరణాలు లేని అమృతత్వము మోక్షం వలనే కలుగునని శృతులు చెబుతున్నాయి. ఇంతవరకు ఏం చెబుతున్నాడంటే కర్మఫలానికి అంతరము చాలా ఉన్నది, బ్రహ్మజ్ఞానానికి కర్మఫలానికి అనంతం అని ఇక్కడ చెబుతున్నది. పూర్వపక్షం ఏం చేస్తున్నాడంటే ఈ బ్రహ్మజ్ఞానం గురించి ఇలా ఉన్నదండి అని చెబుతున్నారు. వినదగినది, చూడదగినది, తర్వాత దప్పికలు లేనటువంటిది, ఇన్ని కొన్ని లక్షణాలతోటి మీరు చెబుతున్నారండి బ్రహ్మమును గురించి అని చెబుతున్నారు. ఈ బ్రహ్మజ్ఞాన ఫలానికి, బ్రహ్మజ్ఞానం పొందిన దానికి ఒకటి, కర్మఫలానికి అంతరము చాలా ఉన్నది. బ్రహ్మజ్ఞాన ఫలం వల్ల నీకేమొస్తుంది? బ్రహ్మ సాక్షాత్కారం వస్తుంది. మరి కర్మఫలాలు చేసినందువలన ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. నీకు ఏది గొప్పది? దీనిలో తెలుసు, బ్రహ్మజ్ఞానం గొప్పదా, కర్మఫలాలు గొప్పవే? సమాధానం చెబుతుంది. ఇది సమాధానం, ఇది ఈ పూర్వపక్షానికి సమాధానం చెబుతాడు. ఏది గొప్పది చెప్పు? కర్మఫలాల వలన నీవు స్వర్గాన్ని పొందుతావు, మరలా పుడతావు, అది గొప్పదా? బ్రహ్మజ్ఞానం వల్ల బ్రహ్మ సాక్షాత్కారము, అది గొప్పదా? ఈ రెంటికి అంతరాలు చూసుకొని ఎంత తేడా ఉన్నదో. ఈ రెంటికి బ్రహ్మం వినదగినది, మనం చేయనిది, ధ్యానం అనేటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇవే కర్మలను ప్రేరేపిస్తాయి ఈ దేహం ఉన్నంత వరకు. ఏమిటి? ఆ బ్రహ్మను గురించి ఈ విధంగా చెప్పాడు గనక, వినదగినది, చూడదగినది అని ఉపనిషత్తుల్లో చెప్పాడు గనక దాని ప్రకారంగానే ఈ ఉపనిషత్తులు పెట్టుకొని ఈ కర్మలను ప్రేరేపిస్తాయి, అనగా ఈ ఉపనిషత్తు జ్ఞానాన్ని పొందుతుంటాడు. అందువలన జనన మరణములు లేని అమృతత్వం మోక్షం వలన కలుగుతుంది. అది శృతులు, ఇది ఉపనిషత్తులు చెబుతున్నాయి అని చెబుతున్నాడు. అంటే ఆయన వేసినటువంటి ప్రశ్న, పూర్వపక్షి వేసినటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెబుతున్నాడు అనమాట. ఏమిటంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా మోక్ష ఫలాన్ని ఇస్తుంటాయి, వీటిల్లో అన్ని చెబుతున్నారు. మీరేసినటువంటి ప్రశ్నకి తేడా ఉన్నది. మీరేసినటువంటి ప్రశ్న ఏమేస్తున్నారు? ఉపనిషత్తులు అనేటువంటివి ఇవన్నీ వినదగినవి, ఇవన్నీ కూడా అని చెబుతున్నారు కదా. మరి కర్మలు అనేటువంటిది కూడా ఏమిటి అని అంటే, కర్మలు చేసినందువల్ల కూడా ఫలితం ఉన్నది కదా. కాబట్టి
ఈ రెంటికి ఉండేటువంటి భేదము అని. ఈ రెంటికి అంటే ఏమిటో ఆయన ఏమంటాడు ఎంతసేపటికి, కర్మలు చేయటం వలన మాకు సిద్ధిస్తున్నది కదా, మరి ఈ బ్రహ్మజ్ఞానం వలన ఏమిటనమాట, ఇవి ఇది సిద్ధించటం లేదు కదా. ఇది అయితే దేహం ఉన్నంత వరకే అనేమో వీళ్ళు అంటున్నారు. ఎవరు? బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు వాళ్ళు. దేహం ఉన్నంత వరకే ప్రియ అప్రియములు. దేహం వెళ్ళిపోయింది, ప్రియ లేదు అప్రియ లేదు, ఈ రెండు లేదు. ఈ రెంటికి భేదం ఉన్నది. ఈ భేదం చెప్పేదంటే ఉపనిషత్తులు ఈ విధంగా చెబుతున్నాయి. కాబట్టి జనన మరణాలు లేని అమృతత్వము మోక్షం వల్ల కలుగుతుంది. నీకేం కావాలన్నా తెలుసుకోవా? ఈ విధంగా చెబుతున్నావు, నీకు మోక్షం కావాలన్నా కర్మకాండ కావాలన్నా తెలుసుకో అని చెబుతున్నాడు. మోక్షం కావాలన్నా కర్మకాండ కావాలన్నా. కర్మకాండ అంటే అదిగో మేము చెబుతున్నావు కదా, నువ్వేమంటున్నావు కదా. ఆయన చెప్పాడు, ఎవరు? జైమిని గారు ఏం చెప్పాడు? పూర్వమీమాంసలో ధాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పాడుగా, అది పట్టుకో, కర్మలు చేస్తూ కూర్చో. మా వ్యాసుల వారు ఏం చెప్పాడు తెలుసా? అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పాడు. మా వ్యాసుల వారు చెప్పినట్టుగా మేము బ్రహ్మజ్ఞానం పట్టుకుంటున్నాము, పట్టుకొని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతున్నాం. మరలా పునరభిజనం పునరభిమరణం మేము ఉండలేదు. నీవు మాత్రం పునరభిజనం పునరభిమరణం. ఇది ఈ కర్మకాండలు చేసినందువలన వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఏదో పుణ్యాత్ముడుగా మళ్ళీ పుడతాడని. గ్యారంటీలు ఏమిటి? పుడతాడు అన్నారు. ఎటువంటి పుణ్యాత్ముడుగా పుడతారు? కొంతమంది ఉంటారనమాట, గొప్పవాడే కానీ ఎటువంటి కులంలో పుట్టాడంటే తక్కువ నిమ్మల కులంలో పుట్టాడు, అక్కడ పై కులం నుంచి కింద కులంలో పుట్టాడు, అక్కడ కొంచెం తేడా. కొంతమంది ఉంటారు ఉన్నతమైన కులంలోనే పుడతారు, కొంతమంది రకరకాలు. కొంతమంది ఎలా ఉంటారంటే గొప్ప లక్షాధికారి కుటుంబంలో పుడతారు కానీ పొట్ట పొడిస్తే అక్షరం ఒక్క రాదు. అంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి ఉన్నది, సరస్వతీదేవి మాత్రం లేదు అక్కడ. ఇట్లా రకరకాలు ఉంటాయి. అంటే ఏమిటి? ఒకే విధం వస్తుందా నీకు కర్మకాండకి? ఒకే విధం వస్తుందా కర్మకాండకి? ప్రశ్న. యజ్ఞాలు చేశాడు, ఒకే విధం వస్తున్నది. అందులో పైగా నువ్వు రకరకాల యజ్ఞాలు, కొత్త కొత్త రకాల యజ్ఞాలు మొదలు పెడుతున్నావు. నీ ఇష్టం, నీకు ఏది తోస్తే అది మొదలుపెట్టి చేస్తున్నావు. కానీ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం సిద్ధ వస్తువు, దానికి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ మోక్షాన్ని ఇచ్చేటువంటిది ఏమిటంటే ఆ బ్రహ్మజ్ఞానము అని అంటున్నాడు. ఇది జనన మరణములు లేనటువంటిది అని చెబుతున్నాడు. ఈ పూర్వపక్షం వేసినటువంటి దాని సమాధానానికి చెబుతున్నాడు అనమాట. కాబట్టి పూర్వపక్షం ఆయన ఈ ఉపనిషత్తుల యొక్క వాక్యాలతోటి వచ్చి చివరికి అర్థం చేసుకొని కాస్త వెనక్కి పోయి 2 అడుగులు వెనక్కి పోయి మళ్ళీ వస్తున్నాడు పూర్వపక్షం. వీడు తొందరగా వదలడు. ఏదో అంటారు, అంటారు చూశారు, అరే వదలటం వీడి జుడ్డురా, వీడు వదలటం లేదు జిడ్డు, ఎప్పుడు చూస్తాడా మళ్ళీ వస్తున్నాడు. వీళ్ళు మళ్ళీ పూర్వపక్షం వేసుకుంటున్నాడు. ధర్మ కార్యముల వలన అశరీరత్వం లభించును శృతి వినబడుతున్నది కదా. శృతి వేదం ఏం చెబుతున్నది అంటే ధర్మ కార్యాలు చేస్తే అశరీరత్వం లభించును శృతి వినబడుతున్నది. కొన్ని ధర్మ కార్యములను సుఖము కలిగినట్లే మహాధర్మ కార్యముల వలన మోక్షము లభించును కదా అని సందేహం అని పూర్వపక్షం వేస్తున్నాడు. అశరీరత్వం లభించును, ధర్మ కార్యములు చేసిన అశరీరత్వం. ఇక్కడ ఒక విశేషం, అశరీరత్వం అని అంటే అర్థం ఏంటంటే మనకు శరీరం ఉన్నది, ఇగో బరువు ఎంత ఉంది? 60, 70, 70, 60 ఈ విధంగా బరువు ఈ విధంగా ఉన్నది, శుభ్రంగా ఇదంతా కనబడుతున్నది, మనకు శుభ్రంగా కనబడుతున్నది ఇట్లా. కానీ అశరీరత్వం అంటే తెల్లనైనటువంటి ఒక ఆకారము, పట్టుకుంటే అది వస్తువు కాదు. ఇప్పుడు ఉదాహరణకి బొమ్మ ఉంది, సినిమా చూస్తున్నాం, సినిమాలో బొమ్మలు కనబడుతున్నాయి. అదేంటి బొమ్మలు కనబడుతున్నాయి, పట్టుకుంటే అది శరీరం, అది ఒక వస్తువు, వస్తువు కాదు అది. అట్లా అది అశరీరత్వం. అలా దేవతలు ఉంటారట, దేవతలు అలా ఉంటారు. అందుకని వీళ్ళు ఈ యజ్ఞాధికృతులు లేకపోతే ఈ కొంతమంది ఉన్నారు చూశారు, షట్చక్ర భేదం చేసుకునేటువంటి వాళ్ళు,
వీళ్ళు మధ్యలో జారిపోతే కొంతమంది దేవతలుగా పుడతారు. అది ఆ దేవతలుగా పుట్టినప్పుడు అలా ఉంటారు. అది ఇదంతా ఏంటి కర్మకాండకు సంబంధించినటువంటి అట్లా అనమాట. అదేనమాట ఆ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ధర్మ కార్యముల వలన అశరీరత్వం లభించునని శృతి వినపడుతున్నది కదా. ఈ ధర్మ కార్యాలు చేస్తే యజ్ఞయాగాది క్రతువులు ఇటువంటివన్నీ కూడా ధర్మ కార్యాలు చేస్తే అశరీరత్వము వినబడుతున్నది. అనగా ఎల్లప్పుడూ ఎలా ఉంటాడంటే మళ్ళీ పుట్టడు వీడు. అశరీరత్వం అంటే అది మళ్ళీ పుట్టడు వీడు. వీడు దేవతగా ఉంటాడు. దేవతలు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే దానిలో రాశాడు. ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, మనకు సినిమాల్లో కానీ వీటిల్లో చూసేది మన మనిషికే వేషం వేసి కిరీటం పెట్టి చూపిస్తుంటారు. వీడినే ఫోటో తీసి సినిమా చూపించమని అంటే వస్తువు కాదు, అప్పుడు బొమ్మ కనబడుతుంది. అట్లనే ఉంటారట, అది దేవతలు. అది అదేనమాట. అట్లా కొంతమంది దేవతలు అవుతారనమాట ధర్మ కార్యముల వలన. అది అర్థం. అది పట్టుకొచ్చాడు ఇక్కడికి. కొన్ని ధర్మ కార్యములను సుఖము కలిగినట్లే మహాధర్మ కార్యముల వలన మోక్షం. అవునయ్యా, కొంత ధర్మం చేయటం వలన శరీరం అశరీరం వచ్చింది. ఆ శరీరం ఏ గంధర్వుడుగానో యక్షుడుగానో తయారయ్యాడు. కొంత చేశాడు, ఇంకా ఎక్కువ చేశాడు అనుకోండి, వాడు అంటాడు 100 చేశాడండి, ఒక గంధర్వుడు ఎవరో పుట్టాడు, 400-500 చేశాడు అనుకో, అప్పుడు రెట్టింపు ఎక్కువ మీరు మోక్షం ఎక్కువ అని చెబుతున్నారు కదా, కాబట్టి ఇప్పుడు వీడు మోక్షానికి వెళ్ళిపోతాడు, అంటే సుప్రీంకి వెళ్ళిపోతాడు. గుడ్ బెటర్ బెస్ట్ అంటారు చూశారు, చివరి బెస్ట్కి వెళ్ళిపోతాడు వీడు. ఆ బెస్ట్కి వెళ్ళిపోతున్నాడు అంటే ఇదే అనమాట. అంటే అర్థం ఏమిటి? ఇంకా చదువు బాగా చదవరా, బాగా చదివితే ఫస్ట్ మార్కులు వస్తాయి అని అంటారు చూడండి. అది ఆ ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. గొప్ప గొప్ప ధర్మ కార్యాలు చేస్తే మోక్షమే వస్తుంది కదా. నీ ఉపనిషత్తులతో పని ఏముంది అసలు? నాకు నీ ఉపనిషత్తులతో నాకేం పని? ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానం ఉంది, నాకేం పని? నాకేం అక్కర్లేదు. కాబట్టి ధర్మ కార్యాలు బాగా ఇంకెక్కువ చేస్తాను, మోక్షం వచ్చేస్తుంది. నీ ఉపనిషత్తులు నేను పట్టుకోను, నాకు అక్కర్లేదు. దానికి శరీరం సమాధానం చెబుతున్నాడు. అశరీరము అని చెబుతున్నాడు సమాధానం. అశరీరత్వము జీవునకు స్వభావ సిద్ధము. ఇక్కడ చెబుతున్నాడు జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడు మన శరీరంలో, వాడికి శరీరం లేదు. నువ్వేదో తెలియనట్టు మాట్లాడుతున్నావయ్యా, అసలు లోపల జీవుడు ఉన్నాడు, వాడికే శరీరం లేదు అన్నాడు. మరి ఈ శరీరం ఏమిటంటే జీవుడు లోపల ఉన్నాడు, పైన కవర్ ఇదంతా. ఇది త్రిగుణాత్మకమైనటువంటి కవర్, ఇది త్రిగుణాత్మకమైనటువంటి కవర్ ఇది. ఈ శరీరం ఎట్లా ఏర్పడింది? సత్వ రజస్తమో గుణములు ప్లస్ పంచభూతాలు కలిపి రంగరించి ఇవన్నీ చేసి ఒక ముద్ద తయారు చేసి పెట్టాడు. మట్టి ఉంది, మట్టిని ఏం చేశాడు వాడు? బాగా నీరు పోసి తయారు చేసి కుండను తయారు చేశాడు. కుండను తయారు చేసి అక్కడ పెట్టేశాడు, లేదా ఒక బొమ్మను తయారు చేశాడు, అక్కడ పెట్టేశాడు. ఏమిట్రా ఇది? పేరు పెట్టాడు. వాచారంభణం క్రియమాణం, మరి ఇందులో వస్తుందన్నమాట, ఏది చాందోగ్యంలో. అప్పుడు వాక్కు వచ్చింది దానికి. అప్పుడు వాక్ అంటే అర్థం ఏంటి? మనిషి వీడు అని అంటున్నాం. అది మనిషి అంటున్నాం. లోపల జీవుడు ఉన్నాడు, ఈ శరీరం అంతా. ఇప్పుడు లోపల జీవుడు కూర్చున్నాడు, ఈ శరీరం ఎవర్రా అంటే మనిషి అండి, ఒక మనిషి అండి ఇతని పేరు ఇదండి అని చెబుతాం. అంతేగాని ఇతడు జీవుడండి అని ఎవడన్నా చెబుతున్నాడా? ఇతడు జీవుడండి అని ఎవడు చెబుతున్నాడు? ఎవడు చెప్పటల్లా. లోపల ఉన్నాడు జీవుడు, వాడు అశరీరత్వం. వాడు జీవుడు లేక పరబ్రహ్మము, పరమాత్మ, నారాయణుడు, ఇవన్నీ సమానార్థకాలు. అదనమాట. అది అయ్యా, నువ్వు అసలే శరీరం లేదయ్యా ఆయనకు, ఆ జీవుడికి అని స్వభావ కఠోపనిషత్తులో అశరీరం శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి. కఠోపనిషత్తులో చెప్పినటువంటి మంత్రం చెబుతున్నాడు. అశరీరం, శరీరం లేదు. శరీరేషు అనవస్థేషు అవస్థితం మహాంతం, స్థూల శరీరం లేదు, అనేక శరీరాలలో ఉన్నది. శరీరేషు అనవస్థేషు అవస్థితం, అనేక శరీరాలలో ఉన్నది, గొప్పది, సర్వవ్యాపి,
ఆయన ఆత్మను తెలుసుకున్నవాడు ఈ సంసార దుఃఖములను అనుభవించడు. అది ఈ సంసార దుఃఖములను అనుభవించడు. ఇటువంటి ఆ జీవుణ్ణి శారీరక భాష్యము దీని పేరు. మనం చదువుతున్న పుస్తకం పేరు శారీరక భాష్యము. ఇది పుస్తకం పేరు. అయితే మనకు బ్రహ్మసూత్ర భాష్యం అని లోకల్లో సహజంగా ఉంది, కానీ అసలు పేరు పెట్టింది అది మనకు దీనిలో శంకర విజయంలో వస్తుంది. అదనమాట. కాబట్టి ఇటువంటి లక్షణాలు చెబుతున్నమాట ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాన్ని చెబుతూ ధర్మ కార్యముల వల్ల మోక్షం లభించునను ప్రమాణము ఏదీ లేదు, ఎక్కడుందో చూపించండి అంటున్నాడు. ధర్మ కార్యముల వలన అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేస్తే మోక్షం వస్తుంది అని ఏ పుస్తకంలో రాసిందో నాకు ఒకసారి చెప్పండి. ఏ ఉపనిషత్తులో రాసిందో నాకు చెప్పండి. ఉపనిషత్తుల్లో అది అక్కడ చెప్పండి, చూద్దాం. ఏ ఉపనిషత్తుల్లో లేదు. నీ పుస్తకంలో పూర్వమీమాంసలో ఏముంది తెలిసిన? పూర్వమీమాంసలో యజ్ఞాది కర్మలు చేస్తే స్వర్గాది ఫలములు లభించును అని ఉన్నది. అంతేగాని మోక్షం లభించునని లేదు నీ పూర్వమీమాంసలో అని సమాధానం చెబుతున్నాడు. అని చెప్పి ఆత్మకు ఏ విధమైన క్రియతో సంబంధం లేదు, అందుచేత ఆత్మకు కర్తృత్వము లేదు. పరబ్రహ్మము ఆకాశములే సర్వత్రా వ్యాపించి ఉన్నది, ఎటువంటి వికారము లేనిది ఆ జీవుడు కూటస్థము అని ఈ విధంగా ఇంకా చెబుతూ ఇంకా పూర్తి కాలేదు ఈ పూర్వపక్షి. ఇంకా రేపు కూడా సాగుతూ ఉంటుంటాడు పూర్వపక్షి. దీనిలో విశేషం అంతా బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోవటం, కర్మకాండని గురించి. కర్మకాండ బ్రహ్మజ్ఞానం రెండు వింగడించి మరి జరుగుతున్నటువంటి ఈ పూర్వపక్షం అన్నమాట. అది ఇంకా రేపు చూద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగం. ఓం శాంతి. శుభం భూయాత్.